నమస్కారం. మీ మా ఊరి కథలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మహాకుంభమేళాకి సంబంధించిన రెండవ ముఖ్యమైన విశేషాన్ని తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరింకా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరి ఈ వీడియోలో ముందుగా మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం ప్రయాగరాజ్ గురించి తెలుసుకుందాం. తర్వాత కుంభమేళాకు సంబంధించిన ముఖ్యమైన చారిత్రక అంశాన్ని కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇక మొదలెడదామా? భారతదేశంలోని పుణ్యక్షేత్రాల్లో ప్రయాగ ఒకటి. 7 మోక్షదాయక నగరాల తర్వాత దివ్య పాప విమోచన క్షేత్రంగా ప్రయాగ ప్రసిద్ధికెక్కింది. ప్రజాపతి బ్రహ్మ అక్కడ అనేక యాగాలు చేయడం వల్ల ప్రయాగ అనే పేరొచ్చిందని చెప్తారు. త్రివేణి సంగమంలోని 3 భాగాలను అగ్ని స్వరూప యజ్ఞ వేదికలుగా భావిస్తారు. క్షేత్ర దర్శనానికి వచ్చే యాత్రికులు ఈ 3 భాగాల్లోనూ భక్తి శ్రద్ధలతో స్నానం చేసి ఒక్కొక్క రాత్రి బస చేస్తే త్రేతాగ్నుల ఉపాసన ఫలం లభిస్తుందని విశ్వాసం. ప్రయాగరాజ అనే శబ్దాన్ని పలకగానే జీవుడు చేసిన పాపాలు భస్మమైపోతాయని, త్రివేణి సంగమంలో స్నానం మోక్షప్రదమని భక్తులు విశ్వసిస్తారు. దాన ధర్మాలకు ప్రయాగ శ్రేష్టమైన భూమిగా పరిగణిస్తారు. ఎందరో రాజులు, చక్రవర్తులు తమ సర్వస్వాన్ని ఈ క్షేత్రంలో సమర్పించారని చెప్తారు. ఈ ప్రదేశంలో భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉంది. వనవాసంలో సీతారామ లక్ష్మణులు ఈ ఆశ్రమాన్ని సందర్శించారని రామాయణం చెప్తోంది. భరద్వాజుడి విందు ప్రసిద్ధం ఇక్కడ. ఎప్పటికీ నాశనం కాకుండా కల్పాంతం వరకు నిలిచి ఉండే అక్షయ వటవృక్షం ఇక్కడే ఉంది. శంఖమాధవ, చక్రమాధవ, గదామాధవ మొదలైన 14 మంది మాధవులు విరాజిల్లుతున్న క్షేత్రం ఇది. తంత్ర చూడామణి ప్రకారం 51 శక్తిపీఠాల్లో ఒకటి ప్రయాగ. సతీదేవి చేతివేలు భూమి మీద పడినందువలన ఈ ప్రదేశంలో అమ్మవారిని లలితాదేవిగా పూజిస్తారు. ఇవి ప్రయాగరాజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు. ప్రయాగరాజ పుణ్యక్షేత్రం గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇంకా లోతుగా త్వరలోనే ఇంకో వీడియో ద్వారా మీకు అందిస్తాను. ఇకపోతే కుంభమేళాకు సంబంధించినటువంటి చరిత్ర విషయానికి వస్తే, సామాన్య శకానికి ముందు 7వ శతాబ్దం నాటి హర్షవర్ధనుడి పాలనా కాలంలో చైనా బౌద్ధ యాత్రికుడు హుయాన్సాంగ్ కుంభమేళాను ప్రస్తావించాడు. చారిత్రకంగా సముద్రగుప్తుడి దిగ్విజయాలను వర్ణిస్తూ హరిసేను రచించిన అలహాబాద్ శాసనం కూడా ఇక్కడ ప్రసిద్ధమైంది. ప్రాచీన గ్రంథమైన మహాభారతంలో మతపరమైన మేళాల గురించి ప్రస్తావించడం జరిగింది. హుయాన్సాంగ్ అనే చైనా యాత్రికుడు సామాన్య శకం 644లో అలహాబాద్లో జరిగిన పెద్ద కుంభమేళాను గురించి రాశాడు. కుంభమేళా అన్నది ప్రతి 3వ సంవత్సరం వరుసగా హరిద్వారం, అలహాబాదు, నాసిక, ఉజ్జయిని క్షేత్రాల్లో జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ హరిద్వారంలో జరిగే నాటికి 12 ఏళ్ల ఆవృత్తి పూర్తవుతుంది. వాటిలో ప్రతి పట్నం కుంభమేళా జరిగిన తరువాత 6వ సంవత్సరంలో అర్ధ కుంభమేళా జరుపుకుంటుంది. ఆ ప్రకారంగా వివిధ పట్టణాల్లో 3 ఏళ్లకొకసారి కుంభమేళా, అర్ధ కుంభమేళా జరుగుతూ ఉంటాయి. ఉత్తర భారతాన్ని ఏలిన హర్షుడు రాజు ధనాగారంలో ఉన్న సంపదనంతటిని, అంటే 5 ఏళ్లలో కూడబెట్టినంతా కుంభమేళాల్లో సన్యాసులకు, యాత్రికులకు పంచిపెట్టాడని హుయాన్సాంగ్ ద్వారా తెలుస్తోంది. హుయాన్సాంగ్ చైనాకు తిరిగి వెళ్లేటప్పుడు వీడ్కోలు సందర్భంగా హర్షుడిచ్చిన అమూల్యాభరణాల్ని, బంగారాన్ని అతడు కాదని, మత సంబంధమైన 657 రాత ప్రతులను అంతకంటే విలువైనవిగా భావించి తనతో తీసుకెళ్లాడు. ఇలా కుంభమేళాకు సంబంధించి కొన్ని వేల ఏళ్ల క్రితమే ప్రస్తావన ఉంది. ఇప్పుడు కుంభమేళాకు సంబంధించినటువంటి చరిత్ర మరియు ప్రయాగరాజ్ గురించి మీకు ఒక అవగాహన వచ్చే ఉంటుంది. రేపటి వీడియోలో కుంభమేళాకు సంబంధించినటువంటి మరొక ముఖ్యమైన విషయంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవా మరి.